ఈ ప్రస్తుత తరుణంలో మనకు అఫోర్డబిలిటీ పెరిగింది, మంచి ఫుడ్ తింటున్నాము, మంచి అంటే లైఫ్ స్టైల్ మారింది అంతకుముందు తరంతో పోలిస్తే. కానీ మనకు గాలి కాలుష్యం అనేది చాలా ప్రమాదకరంగా తయారవుతుంది రాను రాను. సో ఈ బ్రిటిష్ జర్నల్ ప్రకారం ఆల్మోస్ట్ ఏటా 20 లక్షల మంది గాలి కాలుష్యంతో చనిపోతున్నారని లెక్కలు వస్తున్నాయి. సో ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో క్రికెట్ లాంటివి కూడా ఆడనీయని పరిస్థితి, కొంతమంది ఆడ ఆడివెన్ లాంటి నిబంధనలు పెట్టిన పరిస్థితి. ఇప్పటికీ ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో ఉండాలంటే మాకు భయం అవుతుందని చెప్పేసి ప్రముఖులు మాట్లాడిన పరిస్థితి. సో అంటే ఈ గాలి కాలుష్యం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఏ రకంగా దెబ్బతీస్తుంది? సో ఇది వెరీ టిపికల్ సినారియో. మన దగ్గర ఈ ఎయిర్ పొల్యూషన్ అనే దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. అంటే బయట మాట్లాడుకుంటారు, పార్లమెంట్లో మాట్లాడుకుంటారు, కానీ బట్ ఏం జరగట్లేదు అన్ఫార్చునేట్లీ. సో ఇది ఏంటంటే దిస్ ఈజ్ లైక్ ఇది కేటగరైజ్ చేస్తాం యూజువల్గా ఈ ఎయిర్ పొల్యూషన్ అనేదాన్ని. యూజువల్గా ఏంటంటే పర్ క్యూబిక్ మీటర్ ఇంత డెన్సిటీ ఆఫ్ సస్పెండెడ్ పార్టికల్స్ అంటే పార్ట్స్ పర్ మిలియన్ అని ఇలా కేటగరైజ్ చేస్తాం. సో ఇది లెస్ దెన్ 50 ఉంటే సేఫర్ ఎన్వైరన్మెంట్ అని అంటాం యూజువల్గా. ఇప్పుడు మీకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని మీకు రెగ్యులర్గా స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆర్ మీకు డేటా వస్తుంటుంది. ఢిల్లీలో ఇట్స్ బిన్ వెరీ ఆరెంజ్, రెడ్ అని, అలర్ట్ అని, మోర్ దెన్ 400, 500 అట్లా రీచ్ అయిపోతుంటుంది. లెస్ దెన్ 50 ఈజ్ యాక్సెప్టబుల్. ఇప్పుడు మనకి హైదరాబాద్లో చూసామంటే 100, 150 మధ్యలో ఉంటూ ఉంటుంది. మనది మోడరేట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, మోడరేట్ అంటే అంత సివియర్ కాదు, బట్ స్టిల్ డేంజరస్సే, నాట్ యాక్సెప్టబుల్. సో ఇంత పార్టిక్యులేట్ మ్యాటర్ లోపల ఉంది, సస్పెండెడ్ ఇన్ ది ఎన్వైరన్మెంట్ అంటే అది రోజు గాలి పీల్చేది మనమే, లోపలికి వెళ్తోంది గాలి. సో దీస్ అన్నీ ఈ సస్పెండెడ్ పార్టికల్స్లో మల్టిపుల్, నాట్ జస్ట్ అంటే బ్రాంకైటిస్, ఆస్తమాలు ఇవి వచ్చేవే కాకుండా కార్సినోజెన్స్ కూడా ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. సో ఇవన్నీ ఏంటంటే దే ఆల్ కాజ్ సిఓపిడి లైక్ ప్యాటర్న్. అంటే స్మోకర్స్ ఎలా బిహేవ్ చేస్తారో వీళ్ళు ఇన్హేల్ చేస్తే ఇవన్నీ ఎక్కువ ఈ సిఓపిడి వాళ్ళకు కూడా వస్తుంది. ఎయిర్ పొల్యూషన్ వల్ల సిఓపిడీలు కూడా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఉందనుకోండి, చాలామందికి ఎయిర్వే డిసీజ్ వస్తుంది. ఇప్పుడు అంత సివియర్ హై అంటే పువర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఉందనుకోండి, అంటే లెటస్ సే 400, 500 తుమ్ములు మొదలవుతాయి, కళ్ళు మండిపోతూ ఉంటాయి వాళ్ళకి. అంటే రైనైటిస్, కంజంక్టివైటిస్, ఫెరింజైటిస్ అంటే గొంతు బాగా మండిపోవడము, బ్రాంకైటిస్, ఆస్తమా, సిఓపిడి వర్సనింగ్. సో ఇవన్నీ లోపలికి వెళ్ళే కొద్దీ ఇంటెన్స్గా అంటే అంత డెన్సిటీ పార్టికల్స్ వెళ్ళిపోతుంటే ఇంకా ఆటోమేటికలీ దర్ ఈస్ అ స్టిమ్యులేషన్ ఆఫ్ ది ట్యూబ్స్, డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అంటే మరి దీనికి నివారణ కానీ లేదా ప్రివెంటివ్ మెథడ్స్ ఏమైనా చేయొచ్చా? ఇప్పుడు కొంతమంది పాదచారులు ఉంటారు, బైక్ మీద పోయే వాళ్ళు ఉంటారు, కార్లో పోయే వాళ్ళు ఉంటారు. దే హ్యావ్ టు డూ జాబ్స్, సో దే హ్యావ్ టు ట్రావెల్ ఇన్ దట్ పొల్యూషన్. సో మనం ఏం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు? మనకి యాజ్ అన్ ఇండివిజువల్ ఆల్వేస్ ఇప్పుడు వీ కాంట్ హ్యావ్ అ కంట్రోల్ ఆన్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు మనమేమి సడన్గా మార్చి ఎన్వైరన్మెంట్ని మార్చేదేం లేదు, స్టబుల్ బర్నింగ్ని మార్చేదేం లేదు, ఇండస్ట్రియల్ ఏంటి కెమికల్స్ని బయటికి రాకుండా ఆపేది లేదు. ఎందుకంటే దట్ ఇస్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ గ్రోత్ ఆఫ్ ది కంట్రీ, ఇవన్నీ అని డిబేట్స్ ఉంటాయి. సో యాజ్ ఇండివిజువల్స్ మనం ఏం చేయాలంటే N95 మాస్క్ వేసుకొని తిరగాలి, ఇంకంతేనండి. ఎయిర్ ప్యూరిఫైర్స్ కొద్దిగా పనిచేస్తాయి, ఎందుకంటే అట్లీస్ట్ కొద్దిలో కొద్ది బెటర్. ఆల్దో కొద్ది ఎయిర్ ప్యూరిఫైర్స్ మీద దాని ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి, బట్ అట్లీస్ట్ ద ఇంటెన్సిటీ, ఈ హెపా ఫిల్టర్స్ ఏదైతే ఉంటాయి ఎయిర్ ప్యూరిఫైర్స్లో, అది పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి టేకెన్. అది అంత డెన్సిటీ ఉన్న, అంత పువర్ క్వాలిటీ ఉన్న ఎయిర్ని కొద్దిగా బెటర్ క్వాలిటీ చేస్తుంది. ఓకే, యాజ్ ఇండివిజువల్స్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ది సజెషన్ ఈజ్ N95 మాస్క్స్. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్ విషయానికి వస్తే, అంటే మీరు పర్సనల్గా మీరు ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ వాడతారా? సో అంటే ఎటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడాలి? సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకేమో ఉపయోగం? ఇది ఫైబర్స్ ఉంటాయండి ఎయిర్ ప్యూరిఫైయర్స్లో. ఏమవుతుందంటే దే ఫిల్టర్ అవుట్ లెస్ దెన్ 0.5 మైక్రాన్స్ని కూడా ఆపేస్తుంది. అందుకనే వైరస్ లెవెల్ని కూడా ఎంటర్ కావు.
సో ఎయిర్ ప్యూరిఫైయర్స్లో దే హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ హై ఎఫిషియన్సీ పార్టికులేట్ ఎయిర్ ఫిల్టర్స్ అని అంటారు. సో ఇవి మల్టిపుల్ కంప్రెస్డ్ ఫైబర్స్ లాగా ఉంటాయి. వీటిలో కొద్దిగా హీట్ వల్ల కొద్దిగా దెర్ ఈజ్ అ డిబేట్ ఆన్ ది సేఫ్టీ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కొన్ని చోట్ల. ఎందుకంటే ఈ కార్బన్ ఎమిషన్సే ఉంటాయి దాంట్లో కూడా. బట్ అట్లీస్ట్ కొద్దిగా మనకి ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే ఓకే, హై ఇంటెన్సిటీ ఆర్ బ్యాడ్ క్వాలిటీ ఎయిర్ ఉన్న ప్రదేశాల్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ డెఫినెట్లీ యూస్ఫుల్. మనలాంటి ఇంటీరియర్స్ ఒక లోపల ఉన్నాం ఎక్కడన్నా ఇన్సైడ్ హౌస్, ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైర్స్ అంత రికమెండెడ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఇప్పుడు నా ఆఫీస్లో ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకుంటానంటే ప్రాబ్లం నాట్, పెద్ద ఉపయోగం ఉండదు అంటారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.